ప్రీవియస్ వీడియోలో మనం అయితే మ్యాప్ అనే ఫంక్షన్ మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే సాల్వ్ చేయడం చూసాము. ఇప్పుడైతే 2 లిస్ట్ ఇస్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద sum of elements in 2 lists. సో 2 lists ఇస్తే వాటిలో ఒక్కొక్క ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం అయితే ప్రోగ్రామ్ అడుగుతున్నాము. సో దీనికైతే నేను ఒక ఇన్పుట్ కేసు చూపిస్తాను. సో ఇన్పుట్ ఏంటంటే L1 అనే లిస్ట్కి నేనైతే 1 2 3 అనే 4 వాల్యూస్ పాస్ చేసి, అండ్ L2 అనే లిస్ట్కి 2 3 4 5 అనే వాల్యూస్ పాస్ చేస్తే నాకైతే అవుట్పుట్ ఏం రావాలి సార్ అంటే, సో ఆ రెండింటి యొక్క సమ్. సో 1 + 2 ఏమవుతుంది? 3 అవుతుంది. సో 3 రావాలి, కామా 2 + 3 ఏమవుతుంది? 5 అవుతుంది. సో 5 రావాలి, కామా 3 + 4 ఏమవుతుంది? 7 అవుతుంది. సో 7 రావాలి, అండ్ 5 + 4 ఏమవుతుంది? ఫైనల్గా 9 అవుతుంది. సో అట్లా బేస్డ్ ఆన్ పొజిషన్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 + 2 అనేది 3 రావాలి, అండ్ 2 + 3 అనేది 5 రావాలి, అండ్ 3 + 4 అనేది 7 రావాలి, అండ్ 4 + 5 అనేది 9 రావాలి. సో ఇట్లా నేనైతే జస్ట్ ఒక 2 లిస్ట్ అనేవి ఇన్పుట్ ఇచ్చేస్తే నాకేం రావాలంటే ఇలా అవుట్పుట్ రావాలి, సమ్ అయిపోయి. సో దానికి కోడ్ అయితే ఎలా రాయాలి సార్? సో బై యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎట్లా రాయాలి అనేది చూద్దాం. వితౌట్ యూజింగ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ అయితే మనం బై యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. సో వితౌట్ యూజింగ్ ఎట్లా చేయాలో చూద్దాం, తర్వాత విత్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. సో మనమైతే మ్యాప్ అనే ఫంక్షన్ వాడుకొని మనమైతే ఏం చేయాలనుకుంటున్నాము, జస్ట్ 2 లిస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో L2 = సమ్ డేటా ఏదైతే ఇచ్చానో అదే సేవ్ చేసుకుంటున్నా, L2. సో L1 = సేమ్ నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో 1 నుంచి 4 దాకా అది సేవ్ చేసుకున్నా. సో నెక్స్ట్ నేనేం చేయాలి, ఫంక్షన్ రాసుకోవాలి. సో ఫంక్షన్ దేనికంటే సమ్ అనే దానికి కాబట్టి సమ్మిట్ అని రాసుకుంటున్నా. సో నాకైతే 2 లిస్ట్ వస్తాయి, 2 వాల్యూస్ వస్తాయి. A, B అనే 2 వాల్యూస్ వస్తే నేనేం రిటర్న్ చేయాలి? సమ్ రిటర్న్ చేయాలి. A + B అనేది రిటర్న్ చేయాలి. దట్స్ ఇట్. సో మనమైతే ఏం మ్యాప్ చేస్తున్నామంటే L1 అనే డేటాని దేని మ్యాప్ చేస్తున్నాము? సమ్మిట్ అనే ఒక ఫంక్షనాలిటీకి మ్యాప్ చేస్తున్నాం. దట్స్ ఇట్. వెరీ సింపుల్ అండి, కోడ్ అయితే అంతే. సో నేనైతే ఇది కామెంట్ చేస్తాను, అండ్ ఓన్లీ ఇది మాత్రం వర్క్ అవుతుంది. సో L2 కదా ఇక్కడ పెట్టుకుంది మనం. ఈవెన్ ఇక్కడ మనం L1 పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇస్తామో అదే వేరియబుల్ రాసుకోవాలి ఇక్కడ. సో మనం అయితే రన్ చేసి చెక్ చేసుకుంటే సింపుల్గా మనకైతే సమ్ వచ్చేసింది. అంటే ఏం చేసాం సార్, ఎలా వచ్చింది సార్ అంటే, సింపుల్గా మ్యాప్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని లోపల ఏదైతే ఫంక్షనాలిటీ కావాలో ఆ ఫంక్షనాలిటీకి సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది చూసారా, ఆ ఫంక్షన్ పేరు రాస్తే చాలు. సింపుల్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అది ఇచ్చేస్తారు ఫంక్షన్ పేరు. ఆ తర్వాత మనకి ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ పాస్ చేస్తారు. సో L1 రాసినప్పుడు నాకేమైందంటే L అనేది ఒక లిస్ట్, L1 అనేది ఒక లిస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం L లో నుంచి ఒక వాల్యూ అండ్ L1 లో నుంచి ఒక వాల్యూ వచ్చి ఈ ఫంక్షన్ పాస్ అవుతాయి. అలా పాస్ అవ్వగలను ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకేమవుతుంది, సమ్ అనేది ఫైండ్ అవుట్ అయ్యి రిటర్న్ చేస్తుంది ఇది ఫంక్షన్. సో అది వచ్చి మ్యాప్ అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది. మనమైతే ఫైనల్ గా దాన్ని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి సో మనకైతే లిస్ట్ ఫార్మాట్ లో అవుట్పుట్ అనేది వచ్చేసింది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో మనం దీన్నే వితౌట్ యూజింగ్ నార్మల్ ఫంక్షన్ ఆర్ విత్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ ఎట్లా చేయాలి సార్ అంటే, సో విత్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ తోటి ఎట్లా చేయాలంటే, సో సింపుల్ గా ఇక్కడ కూడా సేమ్ L అనే ఒక లిస్ట్, L1 అనే లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసాం 2 లిస్ట్.
తర్వాత సింపుల్ గా మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనమైతే ఫస్ట్ మనకు కావాల్సిన లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి. మనకు కావాల్సిన ఫంక్షన్ రాసుకోవాలి. ఫస్ట్ థింగ్ సింటాక్స్ రాస్తున్నా చూడండి, ఫంక్షన్ రాయాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకున్నామో ఆర్గ్యుమెంట్స్ రాయాలి. సో మనమైతే ఫంక్షన్ ఏం రాసుకుందాం అనుకుంటున్నాం అంటే లాంబ్డా ఫంక్షన్ రాసుకుందాం అనుకుంటున్నాం. సో LAMBDA లాంబ్డా స్పేస్ లాంబ్డాకి వచ్చే ఇన్పుట్స్ ఏంటండి 2. ఏమేంటి 2 ఇన్పుట్స్ కాబట్టి 2 పారామీటర్స్ లో స్టోర్ చేసుకుందాం అనుకున్నా A+B అని. ఆ తర్వాత A, B అని నేనేం రిటర్న్ చేయాలి, సమ్ రిటర్న్ చేయాలి కాబట్టి A+B అని రిటర్న్ చేస్తున్నాను. దట్స్ ఇట్, లాంబ్డా ఫంక్షన్ అయిపోయింది. అండ్ మనం మ్యాప్ చేయడానికి పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏమేంటి 2 లిస్ట్, ఏమేంటి L, L1. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో ఇప్పుడు రన్ చేసి చెక్ చేసుకుంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ వచ్చేసింది, చూసారా. సరే ఇప్పుడు నేను ఇంకో ఎక్స్ట్రా ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను 8, కింద ఏమంటే ఇంకొక 5 అనేది ఇద్దాము అనుకుంటున్నా. సో నేనైతే ఒకసారి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకైతే ఎక్స్ట్రా 8+8 అంతా 16 వచ్చేసింది. సో ఈ విధంగా సింపుల్ గా మనం లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని మల్టిపుల్ లిస్ట్ పాస్ చేసుకోవడం, మనం వాటి సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ వితౌట్ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని కూడా ఇలా సపరేట్ ఫంక్షన్ డిఫైన్ చేసుకొని ఫస్ట్ ఫంక్షన్ పంపించాలి, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపిస్తే చాలు. అదే విత్ లాంబ్డా ఫంక్షన్ అయితే డైరెక్ట్ మన ఫంక్షన్ అనేది ఇక్కడే రాసేసుకుంటాం. లాంబ్డా ఫంక్షన్ అనేది బేస్డ్ ఆన్ అవర్ లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ మనమైతే సింపుల్ గా ఆర్గ్యుమెంట్స్ అనేవి తర్వాత పాస్ చేసుకుంటాం, సింపుల్ అంతే. ఇది మ్యాప్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే మ్యాప్ ఆబ్జెక్ట్ టైప్ లో మ్యాప్ లో స్టోర్ అవుతుంది డేటా. మనం లిస్ట్ లో కన్వర్ట్ చేస్తే ఏంటంటే మనకి లిస్ట్ ఫార్మాట్ లో డేటా అనేది ఇంకొంచెం మనకైతే విజిబుల్ ఫార్మాట్ లోకి వస్తుంది. ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో అంటే మనం అయితే డేటా చూడలేం కాబట్టి సో లిస్ట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లిస్ట్ ఫార్మాట్ లో అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe and hit the bell icon to get the latest updates.